నమస్తే సార్. నమస్తే అండి. సార్ బేసిక్గా 498 కేసు ఒకరి మీద పెట్టారు అనగానే చాలా సఫర్ అయిపోతుంటారు ఆ కేసులోకి సంబంధించి. కానీ ఆ కేసు ఎలా వెళ్తుంది ఏంటి, ఏదో క్రిమినల్ కేసు లాగా చూస్తూ ఉంటారు. ఒక క్లయింట్ మీద 498 కేసు అనేది ఒకవేళ పెడితే దాన్ని ఒక క్లయింట్ ఎలా ఫేస్ చేయాలి సార్? కిట్టు గారు, క్రిమినల్ కేసు కాదండి, ఇట్స్ క్రిమినల్ కేసు. 498A అన్నది క్రిమినల్ కేసే. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల రీత్యా ఏం చేశారంటే కొంతవరకు దాని తీవ్రత తగ్గింది. ఒకప్పుడు ఏంటంటే ఒకప్పుడు 498A కేసు పెట్టామంటే ఇమ్మీడియట్గా తీసుకుని అరెస్ట్ చేసేసేవారు, నో డౌట్ ఎట్ ఆల్. ఇమ్మీడియట్గా అరెస్ట్ వారంటే ఉండేది అనమాట. పొర్రపాటున 498 అనే కేసు కానీ పెడితే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను స్ట్రైట్ అవే ఏదో మర్డర్ చేసినట్టుగా, టెర్రరిస్ట్ చేసినట్టు ఎంత తీవ్రత ఉంటుందో అంత తీవ్రత ఉండేది ఈ 498 కేసు అన్నటువంటి విషయం మీద. డైరెక్ట్గా స్ట్రైట్ అవే వెళ్ళేవారు, అరెస్ట్ చేసుకొని వచ్చేసేవారు. దీన్ని అందుకనే ఒక బూచిగా చూపిస్తున్నారు. దీన్ని చూపించి చాలామంది సఫర్ అవుతున్నారు ఈ 498 కేసు. ముఖ్యంగా పెళ్లి చేసుకోవడం మహా పాపం అనే పరిస్థితికి వచ్చేసింది ఈరోజు ఈ 498 కేసు, DVC కేసు, అదేవిధంగా మెయింటెనెన్స్, ఈ డివోర్స్, ఈ 4 కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సత్సంబంధం ఉన్నంతకాలం బాగానే ఉంటారు. ఎక్కడైనా కాస్త చెడింది అంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద 498 కేసు వేస్తున్నారు. వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ కేవలం ఆ ఒక వ్యక్తి, ఆ భర్త కాదు, ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీలో పనిచేస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫాదరు, మదరు, సిస్టరు, బావగారు, ఇంకా దారుణం చెప్తే ఆశ్చర్యపోతారు కిట్టు గారు. ఎవరైతే అతను పనిచేస్తున్న ఆఫీసులో పనిచేసిన కారు డ్రైవర్ మీద కూడా పెట్టిన సందర్భాల కేసులు అనేకంగా ఉన్నాయి. మనకి మధ్యప్రదేశ్ భోపాల్ కోర్టులో అయితే అతను పనిచేస్తున్న ఆఫీసులో కారు డ్రైవర్ మీద కూడా ఆ కేసును ఫైల్ చేయడం కూడా జరిగింది. 498A అంత దారుణంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కేసులు పెరిగిన తర్వాత యాక్చువల్గా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ 498A? వరకట్న వేధింపులు అంటే కట్నం తీసుకురమ్మనమని చెప్పి ఎక్కువగా దాన్ని ఎక్కువగా కానీ గొడవ చేసినట్లయితే అతని మీద 498A పెట్టమని చెప్పి. యాక్చువల్గా చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇది జస్ట్ 3.5 years ఉన్నటువంటి ఒక బెయిలబుల్ ఉన్నటువంటి కేసు మాత్రమే. కానీ పోలీస్ స్టేషన్లో ఏం చేస్తున్నారంటే పొరపాటున పోలీస్ స్టేషన్కి ఎక్కి ఒక అమ్మాయి నా భర్త నన్ను వేధింపులు గుర్చేస్తున్నాడు, నా భర్తలను వరకట్న వేధింపులు గుర్చేస్తున్నాడు, నా భర్తలను శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో వేరే ఆల్టర్నేట్ లేదు. ఇమ్మీడియట్గా 498 దాన్ని క్లియర్ చేయండి. అట్ ద సేమ్ టైం DVC ఉంటే DVC ఇంట్రడ్యూస్ చేస్తారు, ఓ పెద్ద FIR. ఇక కొంతమంది మా అడ్వకేట్స్ కూడా చెప్పకూడదు, వాళ్ళు అట్లనే తయారు, మా అడ్వకేట్లు కూడా వాళ్ళు కూడా అట్లనే తయారు. పొర్రపాటున క్లయింట్ వెళ్ళి ఇలా జరిగింది అంటే పెట్టేద్దాం రామ్మ 498 పెట్టేద్దాం, ఇమ్మీడియట్గా DVC వేసేద్దాం, ఇతరత్ర రకరకాల కేసులు లిగించేసి ఆ అబ్బాయి ఏదో చెయ్యకూడని తప్పు చేసేసేవాడిలాగా 90% ఆఫ్ కేసెస్ అన్ని కూడా ఫేక్ కేసెస్ అని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ కంప్లీట్గా ఫేక్ కేసు అని సుప్రీంకోర్టు అనేక సందర్భాలు చెప్పడం. ఎట్లా కేసు ఉన్న తీవ్రత తక్కువ, పొరపాటున ఏదో మాట ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకున్నారంటే చాలు ఇమ్మీడియట్గా ఇండిపెండెన్స్ ఎప్పుడైతే అమ్మాయిలకు వచ్చేసిందో ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. ఆ పేరెంట్స్ కూడా పర్వాలేదు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేదా. ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి అమ్మాయి వెళ్ళాలంటేనే భయపడేవారు, ఎక్కడ అపఖ్యాతి వస్తుందో, ఎక్కడ భయం అంటే ఎక్కడ మన పరుగు పోతుందన్న భయం ఉండేది. కానీ ఈరోజు వాటన్నిటిని తెగించేసి ఒక బరి తెగించినట్టున్నారు. ఈరోజు ఆడవాళ్ళ పరిస్థితి పెళ్లి చేసుకోవడం మహా పాపం అన్నట్టుగా అబ్బాయిల్ని తయారు చేశారు. ఈరోజు ఎలా అయిపోయిందంటే 498 కేసు వస్తే దీన్ని ఎలా తప్పించుకోవాలో తెలియక సూసైడ్లు చేసుకుంటున్నారు కిట్టు గారు, సూసైడ్ చేసుకుంటున్నారు. నాకు కొన్ని కేసులు మిడ్ నైట్ ఫోన్ చేస్తారు కొంతమంది, ఎక్కడ UK నుంచి US నుంచి కొన్ని కాల్స్ వస్తాయి. వాళ్ళు ఫోన్ చేసి ఏంటో అర్థం కాదు సార్, నా మీద 498 పెట్టారు, ఈ కేసు ఏంటి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఆ కంపెనీకి మెయిల్స్ పెట్టి ఇతను ఏదో చెయ్యకూడదు నేరం చేసినట్టుగా ఆ కంపెనీస్ అతను జాబ్ కూడా ఊస్టింగ్ చేసినట్టు సంఘటనలు కూడా కోకొలలుగా ఉన్నాయి. అంటే యాక్చువల్గా ఈ 498 కేసు వచ్చేటప్పుడు దీన్ని ఎలా ఫేస్ చేయాలి, ఇప్పుడు నేను చెప్పే కొన్ని కీలకమైన పాయింట్స్ చెప్తాను. జస్ట్ క్లీన్గా అబ్జర్వ్ చేయండి ఎలా ఫేస్ చేయాలి. ఫస్ట్ పాయింట్, మీరు భయపడకండి. 498 కేసు వేసినంత మాత్రాన మీకు ఏదో జరిగిపోతుంది అన్న విషయం లేదు. ఎందుకంటే అది కోర్టులో ట్రయల్స్లోకి వెళ్ళి అక్కడ ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళేసరికి అది ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో అక్కడ మనకు ఖచ్చితంగా ప్రూవ్ చేయబడగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను చూడండి, పలానా రోజు హస్బెండ్ పలానా ఈరోజు కొట్టాడు అంటే ఉదయం 9 గంటలకు కొట్టాడు. ఉదయం 9 గంటలకు కొట్టేటప్పుడు ఏం జరిగింది, పడిపోయింది. పడిపోయేటప్పుడు ఎడం వైపు పడిపోయిందా, కుడి వైపు పడిపోయిందా? ఒకవేళ ఎడం వైపు పడిపోతే దెబ్బ ఎటువైపు తగిలింది, ఒకవేళ దెబ్బ ఎడవైపు తిరిగితే రక్తం వచ్చిందా, రక్తం రాలేదా? అటువంటిప్పుడు హాస్పిటల్కి వెళ్ళారా, హాస్పిటల్కి వెళ్ళలేదా? ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ కావాలి. లేదు హాస్పిటల్కి వెళ్ళలేదు, హస్బెండ్ భయపడుతున్నాడంటే ఇంట్లో ఎదురుగుండా అమ్మగారో లేకపోతే పక్కింటి పిన్నిగారో ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. ఇట్లాంటి ప్రూఫ్స్ ఎవిడెన్స్ అన్ని ఉంటే తప్ప ఆ కేసు అనేది అప్పుడు మాత్రం కోర్టులో ట్రయల్స్
నిలబడుతుంది. యాక్చువల్గా 498 కేసు వేసిన తర్వాత కోర్టులో ఆర్గ్యుమెంట్స్, ట్రయల్స్ అన్ని జరిగిన తర్వాత శిక్ష పడినటువంటి కేసులు చాలా తక్కువ సందర్భాలు ఉంటాయి. సో నేను అందుకనే మన మగమిత్రులందరూ కూడా నేను చెప్పేది, పొర్రపాటున మీ మీద 498 కేసు పెడితే మీరు భయపడవద్దు. ఫస్ట్ డిక్లేర్ ముందు మానసికంగా, శారీరకంగా, ముందు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వండి. ఏమీ జరిగిపోదు, గుర్తుపెట్టుకోండి. మీకు 41 years CRPC నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇమీడియట్ రిప్లై ఇవ్వండి. పోలీస్ స్టేషన్ నుంచి మీకు కాల్ వస్తుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా చెప్పండి, ఏం జరిగింది, ఎలా జరిగింది. మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, వాట్సాప్ చాట్ లిస్ట్ ఉంటుంది, SMS అంటే మనం మెసేజ్ లిస్ట్ ఉంటుంది. ఇది కాకుండా ఏదైనా వీడియో కాల్స్, ఆడియో కాల్స్ ఉంటే వాటన్నిటిని కూడా సేవ్ చేయండి, భద్రపరచుకోండి. అవన్నీ కూడా అవి కూడా మొత్తం 3 సెట్లుగా మార్చండి. ఒక సెట్ అడ్వకేట్కి ఇవ్వండి, ఒక సెట్ మీ దగ్గర పెట్టుకోండి, మరొక సెట్ పోలీస్ స్టేషన్లో మొత్తం చూపించండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఒరిజినల్స్ కూడా పోలీస్ స్టేషన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసుని చూపించకండి. ఒరిజినల్స్ చూపించారా మీ గోయతుని మీరే తవ్వుకున్నట్టుగా పరిస్థితి ఉంటుంది. ఈవెన్ దో పోలీసులు ఫోన్ చేస్తారంటే హడావుడి పడిపోయి భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా ఒక అడ్వకేట్, మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక అడ్వకేట్ని కాల్ చేయండి. ఇమ్మీడియట్గా అడ్వకేట్ కాల్ లిఫ్ట్ చేసి విషయం చెప్పండి. వితౌట్ ఎనీ అడ్వకేట్ మీరు పోలీస్ స్టేషన్కి ఎక్కొద్దు. పోలీస్ స్టేషన్ మెట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా వితౌట్ ఎనీ అడ్వకేట్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కవద్దు. ఒక అడ్వకేట్ సపోర్ట్ తీసుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అక్కడ SI గారు, ASI గారు, అక్కడ ఉన్న CA గారు, స్టేషన్ ఆఫీసర్ గారు అడిగినప్పుడు జరిగిన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. క్లియర్గా, డీటెయిల్గా చెప్పండి. చెప్పిన వీరు నెక్స్ట్ ఇమీడియట్గా మీ మీద మీకు ఒక 41 CRPC నోటీస్ ఇష్యూ చేస్తారు, దానికి కౌంటర్ వేయండి. దిస్ ఈస్ ద 498 ప్రొసీజర్ అలా ఉంటుంది. అంతేగాని మీ పేరెంట్స్ మీద వేసేటప్పుడు కూడా మీ పేరెంట్స్ కూడా ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మీదే ఉంటుంది గట్టిగారు. అంటే ఇతను వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ మదర్ అంటే అమ్మ, నాన్న, బంధువులు, సిస్టరు, సోదరి వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా కేసులు ఇరికిస్తారు. కాబట్టి నిజంగా మీరు తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ధీటుగా సమాధానం చెప్పండి. ఓ మంచి అడ్వకేట్ని అపాయింట్ చేసుకోండి. యాంటిసిపేటర్ బెయిల్ తీసుకోండి. ఒకవేళ మీకు ఎటువంటి కేసు మీ మీద పడే పరిస్థితి ఉంటే యాంటిసిపేటర్ బెయిల్ తీసుకోండి. ఇమీడియట్గా మీరు దాన్ని ఎలా ఫేస్ చేయాలి అన్నది మీకు అడ్వకేట్ పూర్తిగా డీటెయిల్గా చెప్తారు. అడ్వకేట్ చెప్పిన గైడెన్స్ ఫాలో అవ్వండి 498A సంబంధించి. ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చేది డీవీసీని కూడా ఇదే పరిస్థితిలో మీరు ఫేస్ చేయాలి. నెంబర్ 3 కూడా ఏముంది, మెయింటెనెన్స్ అన్నది రకరకాల కారణాలు, గ్రౌండ్ రియాలిటీస్ ఉంటాయి. అవన్నీ బేస్ చేసుకుని మెయింటెనెన్స్ ఇవ్వాలా వద్దండి కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా ఎప్పుడైతే మీ క్యాస్ట్లో అంటే మీ కులంలో కానీ, మీ పెద్దల దగ్గర కానీ, మీరు చుట్టూ ఉన్నటువంటి మీ సమకాలీన సమాజంలో కానీ ఏదైనా ఇబ్బందులు కలిగితే ఇమ్మీడియట్గా ధీటుగా ఎదుర్కొనండి. దానికి 499 అగైన్ 500 డిఫమేషన్ కేసు వేయండి అమ్మాయి మీద. ఇమ్మీడియట్గా వేయండి. సెక్షన్ 120B కూడా మీ మీద ఎప్పుడైతే మానసికంగా మిమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నారో వాళ్ళ మీద సెక్షన్స్ ఫైల్ చేయండి. 120B, 499, 500 కేసెస్ ఫైల్ చేయండి. అమ్మాయిల మీద కూడా సెక్షన్స్ ఉన్నాయి. సో కిట్టి గారు, అంటే మీరు అమ్మాయి మీద కేసు పెట్టకూడదా, అమ్మాయి మీ మీద కేసు పెడితేనే మీరు ఫేస్ చేయాలా, మీరు అమ్మాయి మీద కేసు పెట్టకూడదా? ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదని ఎక్కడా లేదండి. కొన్ని లిమిటెడ్ సెక్షన్స్ ఉన్నాయి. మీరు అడ్వకేట్తో డిస్కస్ చేస్తే ఆయన మీకు గైడ్ చేస్తారు ఎలా ఆ కేసెస్ ఫైల్ చేయాలి. ఫస్ట్ డిఫమేషన్ వేయండి. 499, 500 కేసెస్ డిఫమేషన్ సూట్ ఫైల్ చేయండి. ఆ అమ్మాయిని కూడా కోర్టుకు లాగండి. ఆ అమ్మాయిని కూడా పోలీస్ స్టేషన్ ముందు నిలబెట్టే ప్రయత్నం చేయండి. మీరు ధీటుగా ఎదుర్కొన్న సమాధానాన్ని 90% ఆఫ్ 498 కేసెస్ అని కూడా ఫాల్స్ కేసెస్ జరుగుతాయని చెప్పి డైరెక్ట్గా సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఈరోజు జరుగుతున్న కేసుల్లో అంటే పూర్తిగా ఒక నిరాశ, నిస్పృహించేసి ఏదో జరిగిపోతుంది అనే భయకంపితులు అవ్వకుండా మీరు దాన్ని ఫేస్ చేయండి. ఓ మంచి అడ్వకేట్ని అపాయింట్ చేసుకోండి. డెఫినెట్గా దీనికి సంబంధించి మరికొన్ని వీడియోలు మనం ఎప్పటికప్పుడు అందుబాటులో చేద్దాం కిట్టు గారు. తప్పకుండా సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.